దేశంలో మరే నగరానికి లేని ప్రత్యేకతలు, 60 లక్షల మంది నివాసానికి వీలుగా ప్రణాళిక, పర్యావరణ సమతుల్యానికి అగ్రతాంబూలం. ఈశాన్యం నుంచి సానుకూల శక్తి వస్తుందనే వాస్తుపరమైన నమ్మకానికి పెద్దపీట. ఇలా అన్ని హంగులతో అమరావతి నగర బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. సింగపూర్ తరహాలోనే ప్రపంచ పటంలో ఖచ్చితమైన గుర్తింపును కాంక్షిస్తూ ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంది. మరో 15 చదరపు కిలోమీటర్లు ఉండే సీడ్ క్యాపిటల్ ప్రణాళికను జూన్ మొదటి వారంలో అందజేయనున్నారు. నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళికపై ప్రత్యేక కథనాలు ఇప్పుడు చూద్దాం. రాజధాని నగరాన్ని మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,621 ఎకరాల్లో నిర్మించనున్నారు. తొలుత 219 చదరపు కిలోమీటర్లు అనుకున్న తుది ప్రణాళికలో కుదించారు. రైతుల నుంచి సమీకరించిన 33,000 ఎకరాల్లో ప్రాథమిక వసతుల కోసం 22,000 ఎకరాలు కేటాయించారు. పరిహారంలో భాగంగా మరో 10,000 ఎకరాలు అభివృద్ధి చేసి రైతులకు తిరిగి ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉండే సీడ్ క్యాపిటల్ కోసం 3,706 కిలోమీటర్లు కేటాయించనున్నారు. రాజధాని నగరాన్ని మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేందుకు వీలుగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపును తొలగిస్తూనే దీని ప్రవాహ మార్గంపై 2 చోట్ల ఒక్కో టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉండేలా రిజర్వాయర్లు ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మంగళగిరి వద్ద 5,000 ఎకరాలు కేటాయించారు. రాజధానిలో ప్రతిపాదిత వ్యవసాయ పరిరక్షణ ప్రాంతాల పరిధిలో నిర్మాణాలకు అవకాశం ఇవ్వరని రాజధాని ప్రణాళికలో మొదటి పటం స్పష్టం చేస్తోంది. ఆయా పరిరక్షణ ప్రాంతాలలోని గ్రామ ఖంటాలు, పట్టణం, నగరం చుట్టూ అభివృద్ధి కోసం గుర్తించిన ప్రతిపాదిత ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు మినహా మిగతా ప్రాంతాలలో నిర్మాణాలను అనుమతించరని మొదటి పటం వివరిస్తోంది. రాజధాని ప్రాంతంలో 2035 నాటికి జనాభా 1,10,00,000గా అంచనా వేశారు. దాదాపు 33,10,000 ఉద్యోగాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. 2050 నాటికి జనాభా 1,35,00,000గాను, ఉద్యోగాలు 56 లక్షలుగాను అంచనా వేశారు. 2050 తర్వాత జనాభా 2 కోట్లు ఉంటుందని అంచనా. పట్టణ గ్రోత్ కారిడార్లుగా నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, రాజధాని నగరం, విజయవాడ, నూజివీడు, జగదల్పూర్ వెళ్లే జాతీయ రహదారి, నిజాంపట్నం పోర్టు, తెనాలి రాజధాని నగరంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రాధాన్య అభివృద్ధి కారిడార్లుగా హైదరాబాద్కు వెళ్లే జాతీయ రహదారి, నందిగామ రాజధాని నగరం, మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, చెన్నైకి వెళ్లే జాతీయ రహదారి, విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం పోర్టు, విజయవాడ, గన్నవరం, ఏలూరు, విశాఖ వెళ్లే దారిని అభివృద్ధి చేస్తారు. కేంద్ర మెగాసిటీ రాజధాని నగరం, విజయవాడ, మంగళగిరిలను కలుపుతూ అంతర్వలయ రహదారి లోపలి భాగమంతా వస్తుంది. ప్రస్తుత ప్రధాన నగరాలు, పట్టణాలు విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, నందిగామ, గన్నవరం, నూజివీడు, గుడివాడలు అభివృద్ధి చెందుతాయి. రాజధాని నగర పరిధి బయట ప్రధాన పట్టణాలుగా నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, ఏలూరు, మచిలీపట్నం అభివృద్ధి చెందుతాయి. అంతర్వలయ రహదారి మంగళగిరి, రాజధాని నగరం, విజయవాడ నగరాల చుట్టూ ఒక అంచున నందిగామ వద్ద హైదరాబాద్కి వెళ్లే జాతీయ రహదారిని కలుపుతుంది. నూజివీడు వైపునకు వెళ్లే జాతీయ రహదారిని కలుపుతుంది. బాహ్యవలయ రహదారి గుంటూరు, తెనాలి, గన్నవరంలను కలుపుతూ కొట్టూరు, కొండపల్లి అటవీ ప్రాంతాన్ని ఆనుకుని విజయవాడ, నందిగామ మధ్య జాతీయ రహదారిని దాటుతూ ఈ రహదారి ఉంటుంది. మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు నౌకాశ్రయాలు అభివృద్ధి చెందనున్నాయి. రాజధాని ప్రాంత నిర్మాణ ప్రణాళికను రెండో ప్రణాళిక పటంలో వివరించారు. మొత్తం రాజధాని ప్రాంతం విస్తీర్ణం, కేంద్రీయ ప్రాంతం విస్తీర్ణం, నగర ప్రాంత విస్తీర్ణం వంటివి ఇందులో వివరించారు. రాజధాని ప్రాంతం మొత్తం 7,420 చదరపు కిలోమీటర్లు, కేంద్రీయ ప్రణాళిక ప్రాంతం 854 చదరపు కిలోమీటర్లు, రాజధాని నగరం పరిధి 217 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. చెన్నై, కోల్కతా అతివేగ రైలు మార్గాన్ని తెనాలి, మంగళగిరి, రాజధాని నగరం మీదుగా విజయవాడ పక్క నుంచి తిరిగి విశాఖ మార్గంలో కలపాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత బెంగళూరు, విజయవాడ అతివేగ రైలు మార్గం నర్సరావుపేట, గుంటూరు మీదుగా మంగళగిరి వద్ద రాజధాని మార్గంలో కలపనున్నారు. రాజధాని నగరం నుంచి కొండపల్లి మీదుగా ఖమ్మం వైపు మరో మార్గం ప్రతిపాదించారు. సరకు రవాణాకు గుంటూరు నుంచి తెనాలి, పామర్రు, గుడివాడ మీదుగా విశాఖ వైపు ఒకటి, గుడివాడ నుంచి నూజివీడు మీదుగా ఖమ్మం వైపు రెండోది, గుంటూరు నుంచి తెనాలి, బాపట్ల, వాడరేవు మీదుగా చెన్నై వైపు మూడో మార్గాన్ని వివరించారు.
పారిశ్రామిక మండళ్లుగా నందిగామ, సత్తెనపల్లి, గుంటూరు, రాజధాని నగరం, మంగళగిరి, కొండపల్లి, గన్నవరం, తెనాలి, నిజాంపట్నం పోర్ట్, పామర్రు, నూజివీడు ప్రాంతాలను గుర్తించారు. రాజధాని నిర్మాణంలో వాస్తుకు పెద్దపీట వేసినట్టు మూడో ప్రణాళిక పటం వివరిస్తోంది. రాజధాని పొడవు వెడల్పు సమానంగా ఉండేలా 8 భాగాలుగా విభజించి వాటిల్లో మధ్యలో ఉండే 4 భాగాల నుంచి బ్రహ్మస్థాన్ని ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణంలో వాస్తుపరంగా తీసుకోవాల్సిన అత్యంత జాగ్రత్త చర్యలు ఈ ప్రణాళిక రూపకల్పనలో ఉన్నాయి. ఇంద్రకీలాద్రి నుంచి కనకదుర్గమ్మ ఆశీస్సులు రాజధానిపై ప్రసరించేలా త్రికోణాకారంలో బ్రహ్మస్థాన్ స్థలాన్ని గుర్తించారు. 8,000 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు, ఉద్యానవనాలతో కూడిన స్థలాన్ని విడిచిపెడుతున్నారు. ఇందులో అందరికీ ప్రవేశం కల్పిస్తారు. న్యూయార్క్ నగరంలో సెంట్రల్ పార్క్ మాదిరిగా ఉంటుంది. త్రిభుజాకారంలో ఉండే ఈ స్థలం చుట్టూ విశాలమైన రహదారులు ఉంటాయి. ఆగ్నేయ భాగాన్ని కలిపే రహదారి నాభి నుంచి చారిత్రక భాగాలను కలుపుతుంది. బ్రహ్మస్థానం కేంద్రమైన స్థలం ప్రజల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఈశాన్యం నుంచి శక్తి ప్రసరించేందుకు వీలుగా కనకదుర్గమ్మ దేవాలయం వరకు రహదారి నిర్మాణం ఉంటుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, రాజధాని అమరావతి నడుమ ఇటు మచిలీపట్నం, అటు నిజాంపట్నం నౌకానగరాలు ఆసరాగా ఈ రాజధాని ప్రాంత తుది ప్రణాళికను రూపొందించారు. మంగళగిరి తర్వాత గుంటూరు, ఆ తర్వాత చిలకలూరుపేట నుంచి తెనాలి, పామర్రు, గుడివాడ, కొండపల్లి, నందిగామ వరకు ఉన్న ప్రాంతాల్ని వ్యవసాయ రక్షిత మొదటి జోన్గా గుర్తించారు. నందిగామ నుంచి సత్తెనపల్లి పరిసరాల వరకు వ్యవసాయానికి రెండో జోన్గా గుర్తించారు. బ్రహ్మస్థాన్లో కొంత భాగం సీడ్ క్యాపిటల్ కోసం ఉద్దేశించిన 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడ అంతా పచ్చదనమే ఉంటుంది కనుక పర్యావరణానికి మేలు జరుగుతుంది. త్రిభుజాకారంలో ఉండే ఈ ప్రాంతం ఒక దిశ దక్షిణం నుంచి కొండపల్లి అటవీ ప్రాంతం వైపు, మరో దిశ ఇంద్రకీలాద్రి కొండల వైపు ఉంటాయి. ఈ ప్రాంతం రాజధాని నగరానికి ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. రాజధాని నగరంలో రహదారుల అనుసంధానాన్ని 4వ ప్రణాళిక చిత్రపటం వివరిస్తోంది. కలెక్టర్ రహదారులు, ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ మార్గాలు, ఆర్టీరియల్ రహదారులు ఇలా విభిన్న తరహాల్లో రహదారుల అభివృద్ధి ఇలా చేపట్టేది ఇందులో తెలిపారు. రహదారి నిర్మాణ ప్రణాళికను సింగపూర్ బృందం చిత్రపటం ద్వారా వివరించింది. కలెక్టర్ రహదారుల పేరిట అంతర్గత రహదారుల నుంచి ఉప ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తుంది. వీటి వెడల్పు 25 మీటర్లతో 2 లైన్ల రహదారులు ఉంటాయి. పొడవు 324 కిలోమీటర్ల మేర ఉంటుంది. సబ్ ఆర్టేరియల్ పేరిట కలెక్టర్ రోడ్డు నుంచి ట్రాఫిక్ను నగరంలోని ప్రధాన ప్రాంతాలకు తీసుకెళ్లే రహదారులను ఏర్పాటు చేస్తారు. వీటి వెడల్పు 40 మీటర్లు ఉండి 4 లైన్ల రహదారులుగా నిర్మిస్తారు. ఆర్టేరియల్ రహదారి పొడవు 332 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్టేరియల్ రోడ్ల పేరిట నగరంలోని ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. ఈ మార్గాల వెడల్పు 50 మీటర్లు 6 లైన్లతో ఉంటాయి. ఈ రహదారుల పొడవు 155 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ వేల పేరిట నగరం మీదుగా జాతీయ రహదారులను, ప్రధాన మార్గాలను 8 లైన్ల రహదారులుగా తీర్చిదిద్దనున్నారు. ఈ రోడ్ల వెడల్పు 60 మీటర్లు, పొడవు 127 కిలోమీటర్లు ఉంటుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పట్టణ ప్రజా రవాణా ఏ విధంగా అభివృద్ధి చేసేది 5వ ప్రణాళిక పటంలో తెలిపారు. రాజధానిలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ మెట్రో, రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు, సమీకృత అభివృద్ధి కారిడార్లు రానున్నాయి. ఇప్పటి వరకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి తుళ్లూరు వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సవివర నివేదిక తయారవుతుండగా రాజధాని నగర పరిధిలో మెట్రోను 4 దశల్లో 135 కిలోమీటర్లకు విస్తరించాలని తాజా ప్రణాళికలో ప్రతిపాదించారు. మెట్రో విస్తరణ తర్వాత భవిష్యత్తులో ఇంద్రకీలాద్రి నుంచి తాడేపల్లి, మంగళగిరి మీదుగా మరో మార్గాన్ని ఇందులో ప్రతిపాదించారు. తొలి దశ కింద 35 కిలోమీటర్లు, రెండో దశ కింద 34 కిలోమీటర్లు, మూడో దశ కింద 32 కిలోమీటర్లు, నాలుగో దశ కింద 36 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని విస్తరించనున్నారు. మెట్రో మార్గాల మళ్లింపు కోసం 10 మార్గాలుంటాయి. రాజధానిలో రవాణా హబ్ మీదుగా అతివేగ రైలు వెళ్లనుంది. కాలుష్య రహిత రవాణాను ఎలా ఏర్పాటు చేసేది 6వ ప్రణాళిక పటంలో వివరించారు. దీనికి అనుబంధంగా కృష్ణానదిలో ఇరువైపులా జల రవాణా మార్గాలు రానున్నాయి.
మోటారు వాహన కాలుష్యం లేకుండా పచ్చదనం పెంచుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు బృహత్ ప్రణాళికలో దాదాపు 320 కిలోమీటర్ల మేర ఇంధనరహిత వాహన నడక మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణానదికి ఇరువైపులా 35 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలు రానున్నాయి. ఇందులో వాటర్ ట్యాక్సీలు కూడా ఉంటాయి. రాజధానిలో చెరువుల చుట్టూ చిన్నా పెద్ద కలిపి 41 పార్కులు ఉంటాయి. ప్రధాన రహదారుల వెంట ఇరువైపులా ప్రత్యేక సైకిల్ ట్రాక్లు, పాదచారుల మార్గాలు 150 కిలోమీటర్ల మేర ఉంటాయి. రవాణా మార్గాలను 170 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. పర్యావరణ హిత రాజధానిగా ఎలా అభివృద్ధి చేసేది 7వ ప్రణాళిక పటం చెబుతోంది. పచ్చదనం, నీటి వనరుల పరిరక్షణకు ఇందులో పెద్దపీట వేశారు. రాజధాని నగరం బయట గుంటూరు జిల్లాలోనూ, నదికి రెండో వైపు కృష్ణా జిల్లాలోనూ కలిపి 374 చదరపు కిలోమీటర్ల పరిధిలో పచ్చదనం, నీటి వనరుల పరిరక్షణకు కొన్ని పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. నీటి నెట్వర్క్లలో ప్రధాన కట్టడాలుగా ప్రజాపార్క్, కృష్ణానదికి అభిముఖంగా వాటర్ ఫ్రంట్, నదీ తీరానికి సమీపంలో క్రికెట్ స్టేడియం, మంగళగిరికి సమీపంలో గోల్ఫ్ కోర్సు, విశ్వవిద్యాలయం, కేంద్రీయ పార్క్, కాలువల వెంట పార్కులు రానున్నాయి. 200 కిలోమీటర్ల పొడవు, 79 కిలోమీటర్ల విస్తీర్ణంతో పచ్చదనం నెట్వర్క్ రాజధాని నగర విస్తీర్ణంలో 21% ఉండనుంది. అలాగే వాటర్ నెట్వర్క్ 80 కిలోమీటర్ల పొడవు, 11.5 కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని నగర విస్తీర్ణంలో 3% వాటాగా ఉండనుంది. రాజధాని బృహత్తర ప్రణాళికలో 8వ ప్రణాళిక చిత్రం కృష్ణానది వెంట అభివృద్ధిని తెలుపుతోంది. నీటి రవాణా, నదికి ఇరువైపులా మార్గాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయో ఇందులో వెల్లడించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం 3000 హెక్టార్లు కాగా, నదిలో ద్వీపాలు 2800 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. వీటిలో 1000 ద్వీపాల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయనున్నారు. రాజధానికి సమీపంలో కృష్ణానదిలోని ద్వీపాలను ఆనుకుని అభివృద్ధి చేస్తారు. గోల్ఫ్ కోర్ట్, ద్వీప రిసార్ట్లు, వాటర్ ఫ్రంట్ నివాస గృహాలు, థీమ్ పార్కులు ఉంటాయి. ఇరువైపులా దాదాపు 35 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిలో ప్రయాణానికి వాటర్ ట్యాక్సీ, స్పీడ్ బోట్ల సౌకర్యం ఏర్పాటు చేస్తారు. తాడేపల్లి నుంచి అమరావతి మీదుగా ఈ మార్గం అందుబాటులో ఉంటుంది. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న కట్టలు రహదారులుగా మారతాయి. ఇరువైపులా పార్కులు రానున్నాయి. అక్కడే ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. అమరావతి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఎలా అభివృద్ధి చేసేది 9వ ప్రణాళిక పటం చెబుతోంది. ఇంద్రకీలాద్రితో పాటు మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఇతరత్రా చారిత్మక ప్రదేశాలను మెట్రో రైలు, జల రవాణా మార్గాల ద్వారా ఎలా కలిపేది ఇందులో వివరించారు. రాజధానిలో ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాలను కలుపుతూ మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా వెళ్లే విధంగా దీనిని రూపొందించారు. మెట్రో రైలు మార్గాన్ని 145 కిలోమీటర్ల మేర, జలమార్గాన్ని 45 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. రహదారి మార్గం 61 కిలోమీటర్ల మేర అభివృద్ధి చెందనుంది. జలమార్గం ద్వారా కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, అమరావతి, నీరుకొండ, అనంతవరం ప్రాంతాలు చుట్టి రావటం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా బృహత్తర ప్రణాళికలో వివరించారు. మెట్రో రైలు ద్వారానూ, అనుసంధ రోడ్డు మార్గం ద్వారానూ అమరావతి, నీరుకొండ, మంగళగిరి దేవాలయం, ఉండవల్లి గుహలు, భవానీ ద్వీపం, కొండపల్లి కోటకు చేరుకోవచ్చు.